అక్క ఏం చేస్తుర్రే చాలా ఆయిర్రా కొడలేదా పండుకుందా సరే సరే లేపుడు ఎందుకు సరే సరే నమస్తే అన్న ఏమైంది మోటార్ పనిచేస్తా ఏమైంది రేపు ఏపిస్తుంది నేను దగ్గర నుండి ఏముంది నువ్వు ఎందుకు వర్షం వస్తే రేపు చెప్తాను మంచిగా ఆరోగ్యం మంచి ఉందా వెళ్తున్నావు ఇంటికైనా సరే సరే నమస్తే తమ్మి ఎట్లా నమస్తే అన్న నమస్తే పెద్దవా పత్తేసిర్రా కలుస్తున్నట్టున్నారు కదా అయిపోయిందా కలుసుడు మరి ఒక వాన పడితే మంచి మొలక మంచిగా వచ్చుగా అయిపోయిందా పోతుడు అదేంటి సంచి తీసుకపోతున్నాడు నేను వేస్తారది ఇంటికాడ సంచి తీసుకురా నేను ఇచ్చేస్తుంది నువ్వు నడుచుకుంటావు నేను సంచి తీసుకొస్తుంది సంచి తీసుకురా ఏందన్నా తోవంట అందరినీ మందలించుకుంటూ వస్తున్నావు అరే ఊళ్ళో అందరితో కలిసిమెలిసి ఉండాలి అక్క చెల్లి అన్న తమ్ముడు పెద్దవ అనుకుంటూ ఉండాలి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలి మంచిగా నాకు తెలియదా నీ పెద్దవ ముచ్చట్లు వచ్చిన ఎలా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి దాని గురించి నువ్వు వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు నమ్మస పెడుతున్నావు నువ్వైతే సర్పంచ్ నిలుచు నీ పుత్తెలు దెంపపోతాడుగు అంతే అన్న అంతే నువ్వు ఎట్లా అంటే అట్లనే మరి అక్క ఏం చేస్తుర్రే చాలా ఏం సార్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు ఫస్ట్ ఆ పీట తీసి మాట్లాడండి సార్ నేను పీటి సార్ నని అందరికి తెలియద్దా ఆని నోరు తెలుసు కాదు కప్పలెక్క అడ్మిషన్లు ఎన్ని కలెక్ట్ చేసిరు పెద్ద సారు నాకు ఆ పేరు భారం అంతా ఏడే సార్ ఎవరి ఇంటికైనా అడ్మిషన్లు అయిపోయినాయి వేరే స్కూల్లో జాయిన్ చేసినాం అంటుర్రు ఏడే సార్ 10 రోజుల నుండి తిరుగుతాను 20-30 అడ్మిషన్లు కూడా కాలేదు ఏందో మన పరిస్థితి ఏమమ్మా కమలమ్మా 10 రోజులకే యాస్టకి వస్తుందా నేను నిన్న మన పెళ్లి చేసుకున్నా ఇక చూడు మైలకు కూడా పోలే అయినా ఇలా డ్యూటీకి వచ్చిన మన పేరు మీద ఆడ 100 అడ్మిషన్లు ఉన్నాయి అవి ఫుల్ చేయకపోతే మన పెద్ద సార్ మన ముగ్గురు తీసేస్తాడు అప్పుడు అడుక్కోవాలి నడువురి వందనా నా బొందేం కాదు ఇక్కడ 10-20 అవ్వడే ఎక్కువ అంటే ఇంకా 100 కావాలంట ఈడేం తీసేసేది ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ మన చదివిన చదువులో బతికే స్కూల్ ఉన్నాయి టీచర్ మీరు ఎంత దాకా చదువుకురు 7వ తరగతి చదివినా మరి నువ్వు టీచర్ నేను 10 పాస్ అయినా 10 ఇంకా మీ 10 చదివినానికి వేరే దగ్గర జాబ్లా ఇగో సార్ నీకు చదువు ఆయనతో కూడా రాదు అయినా నిన్ను పీటీ సార్ చేసినాం ఎందుకు మా బడిలో పీటీ సార్ కావాలి కనుక ఈ మేడం 7వ తరగతి పాస్ అయింది మరి నేను 10వ తరగతి పాస్ అయినా నువ్వు 6-7 తరగతులు కూడా పాస్ కాలేవు అయినా నిన్ను పీటీ సార్ చేసినాం అవును మరి ప్రైవేట్ బళ్ళల్లా సార్ కావాలంటే ఉత్తినే కావచ్చు సింపుల్ ఇదేమన్నా గవర్నమెంట్ బళ్ళు అనుకుంటారా హలో మేడం పీటీ సార్ కావాలంటే పీకు దోశ కాదు చదువుతో సంబంధం ఏముంది నడువరి ఏం సార్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు ఫస్ట్ ఆ పీట తీసి చచ్చిపోతే ఏమంటే ఏమని చెప్పాలరా లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే అది అమ్మ నాన్న చంపేస్తారు అదే అమ్మ నాన్న చూసిన అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామంటే నా పిల్లకు నా లవర్ చంపేస్తారు ఈ వీకని ఇంటికాడ ఉత్తా ఉందామంటే ఇంటోళ్ళు ఆగో పావిని లగ్గం చేసుకోవాలి అయ్యో ఊరలో చెప్పాలి ఆగో పావిని ఆడుతా ఉన్నట్టున్నారు అంటారు కథం ఇజ్జత్ వాడే ఓ కొడుకో నా కొడుక పావిను మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అనుకుంటా అన్న నీ ఓటు అభివృద్ధికి ఎత్తాను అనుకుంటారా చీరలకు పైసలకు ఎత్తాను అనుకుంటారా మాకైతే ముందు పట్టు చీరలు ఇవ్వాలి పైసలు పట్టు చీరలు 2 కావాలి పైసలు నువ్వు పట్టు చీరలే కావాల్సింది మీకు వీళ్ళకి ఏం కావాలో దగ్గరుండి నువ్వు చూసుకో సరే అమ్మ కలుతాం ఇది కావాడది కదా రాజా నమస్తే అమ్మలాల నమస్తే నాదేం ఉన్నదమ్మా అందరు సహకారంతో అయినా మీరు లేకపోతే నేను ఎక్కడ గెలుతున్నామ్మా మా వాడకు రోడ్లు మంచిగా లేవు లైట్లు లేవు కాలువలు అయితే అసలు చెప్పిన అవసరమే లేదు జర అవన్నీ దగ్గరుండి చేపియవ్వా అరే అవన్నీ మంచిగా లేవా చేపిస్తాం లక్షలాగా ఖర్చు అవుతుందా అమ్మలాల రోడ్ చేపిస్తా మోరు చేపిస్తా లైట్లు వేపిస్తా 8 లక్షలు అయితే అట తెచ్చి ఇయ్యర్రి నువ్వే చెప్పాలి నిన్ను నిలబెట్టినాం కదా సర్పంచ్ నువ్వే కదా ఆనాడే చెప్పినా కదమ్మా మీకు అభివృద్ధి కావన్నా చీరలు కావన్నా పైసలు కావన్నా
మీరు ఏమన్నారు? పైసలు కావాలన్నారు, చీరలు కావాలన్నారు. మీరు కావాలన్నా అయితే ఇచ్చిన, మిమ్మల్ని కావాలనలేదు కదా. పోరిగా పోయి 8 లక్షలు పట్టుకొని రా పోరి. పండుకుంది జ్వరం వచ్చింది. 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 అవును, మొగళ్ళకు ముక్కు చెవులు కుట్టియారు, ఆడోళ్ళకి ఎందుకు కుట్టిస్తారు? ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు కుట్టిస్తారు. కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు మట్టెలెత్తారు. చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు. గాలి సప్పుడైనా వినబడుతుంది, కానీ మీరు నడిచే సప్పుడు వినబడదని కాళ్ళకు పట్టీలేస్తారు. భయభక్తులతో ఉండాలని మెడలు మంగళసూత్రం ఎత్తారు. కానీ మొగోనికి ముక్కులు చెవులు నగ నట్టు అవసరం లేదు. పెండ్లమనే ఒక బంగారు నగ ఉంటే చాలు అణిగి మనిగి అల్లాడిపోవడానికి. అవును, మొగళ్ళకు ముక్కు చెవులు కుట్టియారు, ఆడోళ్ళకి ఎందుకు కుట్టిస్తారు? ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు కుట్టిస్తారు. కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు మట్టెలెత్తారు. చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు. గాలి సప్పుడైనా వినబడుతుంది, కానీ మీరు నడిచే సప్పుడు వినబడదని కాళ్ళకు పట్టీలేస్తారు. భయభక్తులతో ఉండాలని మెడలు మంగళసూత్రం ఎత్తారు. కానీ మొగోనికి ముక్కులు చెవులు నగ నట్టు అవసరం లేదు. పెండ్లమనే ఒక బంగారు నగ ఉంటే చాలు అణిగి మనిగి అల్లాడిపోవడానికి. వాడు అలా చూసి పిలుతా అన్నట్టున్నాయి కాదురా, సీసీ కెమెరాలో చూసినట్టున్నదిరా వాడు. పండుగకు ఓ 4 కోళ్ళని దంచకపోదామని వచ్చినా గానీ ఫెయిల్ అయింది. ఏ వారం ఏం చేద్దామంటావు మరి? ఇడిచి పెడితే మేము ఇంటికి పోతాం. ఈ ఫోటోలు పోలీస్ స్టేషన్ ఇద్దాం అనుకుంటానా నేను. ఇంకోసారి దొంగతాను కథలకి రాను తమ్మి. తమ్మి ఇదంతా తమ్ముడు తమ్ముడు పుణ్యం ఉంటుంది. ఈ ఫోటోలు అయితే పోలీస్ స్టేషన్కి తమ్మి ఇంకోసారి అత్తనే తొక్కుతాను కథ చెప్తాను కూడా తమ్మి. ఇప్పుడు మనం అయితే ఒక 100 బైస్కిల్ తీసుకున్నాడు. 100 అంటే కుదిరాయి కానీ 10 ఇస్తే తమ్మి తీర పాడుకో. దొంగతనానికి వస్తారు. సోలార్ సీసీ కెమెరా గురించి కూడా ఒక 4 ముచ్చట్లు చెప్పిపో. చెప్తా తమ్మి. పబ్లిక్ సీసీ కెమెరాలకు కరెంట్ తోటి పనే ఉండదు. ఎందుకంటే ఇవి ఎండతోటే పని చేస్తా ఉంటాయి. కొత్తగా ఇండ్లు కట్టుకునేటోళ్ళు, రైతన్నలు వాళ్ళ చేనులు చిలకల కాడ కావాలుండేటందుకు, అట్టనే యాదవన్నలు గొర్రె మందల కావాలుండేటందుకు ఈ సీసీ కెమెరాలు నెంబర్ 1 గా పనిచేస్తాయి. ఇటువంటి సోలార్ సీసీ కెమెరాలు మీకు కూడా కావాలని అనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోరి, వాళ్ళే మీ ఇంటికి పంపిస్తారు. అట్లనే ఇంకో ముచ్చట, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయితే కొంత డిస్కౌంట్ ఇస్తారట. ఇప్పుడు దసరా ఆఫర్ కింద 10% డిస్కౌంట్ ఇస్తారు, మీరు కూడా కొనుక్కోరి. ఇచ్చిన కాడికి చాలు కానీ 500 పంపించిన పోయేదట. అవ్వో నీ మాసిన ముఖంలో మొరంగొట్టో, ఇచ్చిన 500 ఈయన ఉంచుకొని పంపించిన అని బోకర్ ముచ్చట్లు మాట్లాడుతున్నా. అలక దక్కోడా ఇంకా ఎన్నిసార్లు మూస్తావురా నన్ను? అలక దక్కో బాడుకోవు. అమ్మ నాయన 500 చేతులనే పట్టుకొని పంపించిన పోవాలంటాడు. అబ్బా కొడుక. అరే చిన్న గీ 500 రూపాయలు. కలర్ కలర్ లంగలు, అందరు లంగలే లంగలే. మనలాట్టుడు అలాగాని లంగల్ లంగల్ పెద్ద లంగలే, లంగల్ లంగల్ పెద్ద లంగలే. కలర్ కలర్ లంగలు, అందరు లంగలే లంగలే. మనలాట్టుడు అలాగాని లంగల్ లంగల్ పెద్ద లంగలే, లంగల్ లంగల్ పెద్ద లంగలే. నమస్తేరా. ఈసారి కూడా మన ఊళ్ళే నేనే సర్పంచ్ గా నిలబడబోతానా.
ఈసారి కూడా కొంచెం మనం ఈసారి సర్పంచ్ గా నిలబడి పీకి నువ్వు కట్టలు కట్టినావని మళ్ళీ ఈసారి వచ్చి నేను సర్పంచ్ గా నిలబడదని నాకు ఓటే అని చెప్తాను ముసలోడా నడు పీకో ఇడికెళ్ళి నువ్వు అది కాదే సర్పంచ్ సాబు నువ్వు పోయినసారి మా వాడకట్టకు సీసీ రోడ్ ఎత్తాను కనీసం మురం కూడా పోయలే మళ్ళీ నువ్వు ఈసారి వచ్చి నాకు ఓటే అని ఎట్లా అడుగుతానే నా బొచ్చుల రోడ్డు పోతే ఎంది పోయకుంటేంది ఓట్ల 5 ఏళ్ళకోసారి వస్తాయి వచ్చినప్పుడే అన్ని విధాలా వాడుకున్న వదిలిపెట్టాలి కొంతమంది ఇటువంటి తాళ్తూ పాచి ఓటర్లు ఉంటారా ఎవరిని ఎట్లా చూసుకుంటే మనకు ఓట్లు పడతాయి అనేది అన్ని చూసుకోవాలి నా అనుభవంలో ఇటువంటి ఓటారని ఎంతమంది చూడలేదురా దారి ఏమాతో చిన్న డాక్టర్ ని మనం పెట్టుకుంటాం మన ఊర్లో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఎన్ని వేలు ఇస్తాం అమ్మ మేము పైసలు వంచి ఓట్లు వేయించుకుంటలేము. పైసలు లేకపోతే నీకెవడే ఇస్తాడు ఇంకొక 2000 ఇచ్చిండు అటు ఇస్తాం ఇంకో ఇచ్చేస్తాం ఖచ్చితంగా మనం కోట వేయాలి. పైసలు మరి పైసలు లేవే పైసలు ఎత్తినే వేస్తాం లేకుండా పోనీ తప్పు లేకుండా జరగ లేకుండా పోనీ. అమ్మ నమస్తే అమ్మ మేము మీ చేతులు ఉంటాం మా కోట వేయాలమ్మా ఈసారి. డబ్బులేయి అమ్మ మేము పైసలు వంచకుండా నిలబడ్డాం అమ్మ మేము ఫ్రీగానే అడుగుటానికి వచ్చినాం ఓటు. డబ్బులు ఎవలేయాలి ఇది కరెక్ట్ గా చెప్పు ఒకసారి ఆలోచించమ్మా. ఏం ఆలోచిస్తావయ్యా మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం.